ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి, ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి. రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఇస్తానంటే రైతులకు పెట్టుబడి సాయం అందించాడు. రైతులకు సంబంధించి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి పంట వేసుకున్నటువంటి వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడం, ఈ క్రాప్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచిత పంటల బీమాను కల్పించడం జరిగింది. రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ, రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా, గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి